హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళనాడులో మీరు చూసినట్టు ఇక కెనడాలోని టొరంటోలో విమానం ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి తలకిందులుగా పడ్డది. 18 మంది గాయాలైతే అయ్యాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తి చేయండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఏదైనా గాల్లోనైనా రోడ్డు మీద అయినా కొన్ని కారణాల వల్ల, మానవ తప్పిదాల వల్ల కానీ, లేకపోతే ఇంకోటి ఇతర కారణాల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అదే సంబంధించి కెనడాలోని టొరంటోలో విమానం ల్యాండ్ అయింది. ఆ ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి దాదాపుగా తలకిందులుగా బోల్తపడిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో మనం ఒక వీడియో కూడా ఇక్కడ చూడొచ్చు. 18 మంది అయితే గాయపడ్డారు. వీరిలో చిన్నారి సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు అన్నది న్యూస్. అంటే మామూలుగా 18 మందికి అయితే గాయాలయ్యాయి. దీంట్లో ఒక చిన్నారి, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళనైతే మిగతా వాళ్ళంతా హాస్పిటల్ తీసుకెళ్లారు. వీళ్ళకి కొంచెం క్రిటికల్గా ఉంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. ఇక ఆ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల మేరకు అమెరికాలోని మిన్నేపోలిస్ నుంచి బయలుదేరిన డెల్టా ఎయిర్లైన్స్ విమానం పియర్సన్ విమానాశ్రయ రన్వేపై ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, దట్టంగా మంచు పేరుకుపోవడం వల్ల రన్వేపై విమానం జారుతూ బోల్తపడింది. ఇది ఫ్రెండ్స్ కారణం. రన్వే పైన మంచు ఎక్కువగా పేరుకుపోవడం, అందులోనూ అక్కడ జరుగుతున్నటువంటి వర్షాల కారణంగా చలి ఎక్కువగా ఉండి మంచు ఎక్కువగా పడడం వల్ల రన్వే పైన విమానం జారుతూ బోల్తా పడిందని అయితే అధికారులు తేల్చారు. ఇక ఎమర్జెన్సీ సిబ్బంది ఆ కారణంగా మంటలు అయితే చెలరేగాయి. ఏదైతే ఎప్పుడైనా కానీ విమానం ఏదైనా ప్రాబ్లం అయిందని విమానం కానీ హెలికాప్టర్ కానీ మంటలు వస్తాయి. అదేవిధంగా మంటలు చెలరేగడంతో ఎమర్జెన్సీ సిబ్బంది అప్రమత్తమై వాటిని అదుపు చేశారు. అందులో చిక్కుపోయిన ప్రయాణికులను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో విమానంలో 4 సిబ్బందితో సహా 76 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ఇక 76 మంది ప్రయాణికులు, ఒక 4 సిబ్బంది, అంతే దాదాపు ఒక 80 మంది ఉన్నారు. ఆ 80 మందిలో 18 మందికి అయితే గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇక మిగిలిన డీటెయిల్స్ కనుక వస్తే, ఇంకా ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు, దర్యాప్తు అయితే చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఇది ఫ్రెండ్స్, ఎంతసేపు ఓపికగా నా వీడియోని